హలో అండి. నమస్తే. మీ పేరు? నా పేరు సతీష్ అండి. ఓకే. ఇక్కడ ఎంఏ తెలుగు చేస్తున్నా. ఆహ్, దాదాపు 10 సంవత్సరాల కాలంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 నిర్వహించడంలో 2 ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దానికి కారణం ఏంటనుకుంటున్నారు? మేడం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లుందంటే వాళ్ళ స్వార్థం కోసం గవర్నమెంట్ తెచ్చుకున్నట్టే ఉంది. ఒక నిరుద్యోగుల గురించి ఆలోచించే ప్రభుత్వం అంటూ ఏది లేదండి. మొత్తం మోసం. పచ్చి మోసం. వాళ్ళ అవసరాల కోసం ఎన్నో హామీలిస్తారు. అడ్డమైన హామీలిచ్చి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది? యూపీఎస్సీ లెవెల్‌లో ఎగ్జామ్ పెడతాము. ఎట్లా ఎట్లా ఎటువంటి ఎటువంటి లోపాలు లేకుండా కే కేసీఆర్ అన్ని పేపర్లు అమ్ముకోవడము, పేపర్ లీకేజ్ అని చెప్పి మొత్తం 10 సంవత్సరాల పరిపాలనలో గ్రూప్ 1 రద్దు చేయడం, మొత్తం లీకేజ్ కావడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? యూపీఎస్సీ లెవెల్‌లో గ్రూప్ 1 నిర్వహించి ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచి ఎగ్జామ్ పెడతామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో నిరుద్యోగులకు ఎలాంటి నిరుద్యోగుల నిరుద్యోగుల తరపు నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మెయిన్‌గా ఎక్కువ నిరుద్యోగులు ఫోకస్ పెట్టిర్రు. ఏందంటే కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులు పచ్చి మోసం చేసిండు అని ఫోకస్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా పేపర్లు అమ్ముకోవడం, ఒకటే ఎగ్జామ్ సెంటర్‌లో ఒక 30 మంది, 40 మంది క్వాలిఫై కావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందులో పెద్ద పెద్ద బడా నేతలు, పారిశ్రామికవేత్త బిడ్డలు, రాజకీయ నాయకుల వాళ్ళ బిడ్డలే ఉన్నారు. కాబట్టి చాలా ఇది కూడా పక్కా పేపరు అమ్ముకున్నారు. ఆల్రెడీ మోసం జరిగింది. కాబట్టి కోర్టు తీర్పు చాలా మంచి నిర్ణయం, తీర్పు రావడం అనేది ఎగ్జామ్ క్యాన్సల్ కావాలి. మళ్ళీ నిర్వహించాల్సిందే. ఎందుకంటే పేపర్ చాలామంది కూడా ఇప్పుడు అవకతవకలు ఉన్నాయి కాబట్టి కోర్టుకెళ్ళిర్రు. లేకుంటే అవకతవకలు లేకుండా ఎందుకెళ్తారమ్మా? నిరుద్యోగులకు అన్యాయం జరిగింది కాబట్టి దీని గురించి ఎన్నో ఎన్నో విధాలుగా మాట్లాడిర్రు. ఎందుకు రిజల్ట్ రాముందుకు కూడా. కాబట్టి రిజల్ట్ వచ్చినంక కూడా ఇప్పుడు ఇట్లా మోసం జరిగింది కాబట్టి తీర్పు మంచి నిర్ణయం ఇచ్చింది. చాలా మొత్తం అవకతవకలు జరిగినాయి. మళ్ళీ ఎగ్జామ్ పెడితే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం. ఇంకోసారి గట్టా ఇట్లనే లీకేజ్ చేసుకుంటా, అమ్ముకుంటా పోతే మాత్రం ఇంక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి నిరుద్యోగులు వెనకాడరు. ఇప్పుడు నిరుద్యోగులు తలుచుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లుందంటే ఒకప్పుడేమో అవసరం ఉన్నప్పుడేమో మా దగ్గరకొచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని అడ్డమైన హామీలు ఇచ్చిండు. ఇప్పుడు మా గురించి అసలు ఆయనే విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఆ విద్యాశాఖ మంత్రి పోతే మా ప్రాబ్లాలు చెప్పుకుంటే మా గురించి పట్టించుకునే నాథుడే లేడు. మాకు నోటిఫికేషన్ ఇయ్యట్లేదు. వచ్చిన వెంటనే 1 ఇయర్ కాలంలోనే 2,00,000 ఉద్యోగాలు నింపుతున్నాడు. 2,00,000 ఉద్యోగాలు కాదు కదా! ఒక 10,000 పోస్టులు కూడా నింపలేదు. కేసీఆర్ ఇచ్చిన జాబ్ ఉద్యోగాలకే ఆయన ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి నో 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 నిర్వహించడం జరిగింది. కానీ ఆయన ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నోటిఫికేషన్ రాలేదు. ఏ ఎగ్జామ్ కూడా పెట్టలేదు. మెగా డిఎస్సీ అన్నాడు. 25,000 పోస్టులతో ఏస్తా అన్నాడు. 25,000 పోస్టులు ఎటు పోయినాయో ఏమో! మొత్తం మోసం. కానిస్టేబుల్ పోస్ట్ లేవు, ఏం లేవు, జాబ్ క్యాలెండర్ లేదు. ఒక డేట్ ప్రకటించలేదు, జాబ్ క్యాలెండర్ పెట్టి ఎగ్జామ్ పెడతా అన్నాడు. అంత మోసం అమ్మా! అసలు చెప్పుకోవాలంటే మా బాధలు చెప్పుకోవాలంటే మా విద్యాశాఖ మంత్రియే లేడు. ఆయన సీఎం. ఆయన పెద్ద బిజీలో ఉంటాడు. ఆయన ఎప్పుడు ఢిల్లీలో తిరుగుతుంటాడు, అమెరికా తిరుగుతుంటాడు. ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. మా గురించి పట్టించుకునే నాథుడే లేడసలు. మాకు బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మెయిన్‌గా ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, సీఎం చేతిలో ఉండడం, ఆయన బిజీలో ఉన్నాడు. నోటిఫికేషన్ ఇయ్యట్లేదు. మా బాధ చాలా ఘోరంగా ఉందమ్మా! అక్కడికి చిక్కడపల్లి లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్‌లో ఒక్కొక్కళ్ళు ఇంటికాడ నుంచి ఒక నెలకు ఒక క్యాండిడేట్‌కి 10,000, 15,000 ఖర్చయితాయి. ఇప్పటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ప్రజాపాలన నిరుద్యోగులు 2,00,000 ఉద్యోగాలు ఇస్తారని సంవత్సరం నుంచి చదువుతూనే ఉర్రు. అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఎంతైతే 2,00,000 ఖర్చయితది. ఏమన్నాడు? ఏదో కార్డ్ ఇస్తా అన్నాడు. నిరుద్యోగులకు కార్డ్ ఇస్తాం. దాంట్లో చదువుకోవడానికి ఫ్రీగా ఉంటది. మేము కార్డ్ 1,00,000 లోపు కార్డ్ నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్‌లో మేమే పెట్టుకొని చదివిస్తాం అని పచ్చి మోతం మాట్లాడినాడు. రేవంత్ రెడ్డి అవకాశానికి ఏదైనా మాట్లాడతాడు. అవకాశం కోసం ఏదైనా చేస్తాడు అని మాకు అర్థమవుతుందమ్మా. ఇంకా ఇట్లనే చేసుకుంటూ పోతే ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా ఆయన ఓడిపోవడానికి కూడా నిరుద్యోగులు ఏం చేయాలో అది చేస్తారు. కేసీఆర్‌ని దింపడానికి బస్సు యాత్రలు చేసిర్రు. వాళ్ళే డబ్బులు పెట్టుకొని మా అమ్మ అక్కడ కాళ్ళు పెట్టుకొని నా తరపున నేను ఒక 10,000 ఓట్లు ఏపించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏందంటే ప్రేమతోనే ఏపించినమ్మా. ఎందుకంటే మాకు ఉద్యోగాలు వస్తాయని. నాకు 2 మార్క్స్ డిఎస్సీ మిస్ అయింది. మళ్ళీ ఇప్పుడు మెగా డిఎస్సీ చేస్తాను, 25,000 పోస్టులు చేస్తానని మేము నమ్మకం పెట్టుకున్నాం. కానీ ఆ డిఎస్సీ ఎటు పోయిందో ఏందో అర్థం కావట్లేదు. అసలు చాలా ఘోరం అమ్మా! అసలు ప్రభుత్వాన్ని చెప్పాలంటే చాలా ఘోరం ఉంది అసలు. చాలా ఘోరంగా ఉంది అసలు. నిరుద్యోగులు పట్టించుకునే ప్రభుత్వం అనుకున్నాం గానీ నిరుద్యోగులు నిండా ముంచుతుంది. చాలా ఘోరంగా ముంచుతుంది. మరి ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. ఏం చేయాలో ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎలక్షన్‌లో గానీ, రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంది. అప్పుడు కూడా మా నిరుద్యోగుల తరపున కంపల్సరీ నిలబడతారు. రేవంత్ రెడ్డికి ఎంతో మెజారిటీ రాకుండా చూస్తారు. ఇంకా కంపల్సరీ అయితే మాత్రం పోటీలో నిరుద్యోగులు నిలబడతాడు. పక్కా వ్యతిరేకత వస్తది. అట్లా. మీరు ఈ ప్రిపరేషన్‌లో ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తున్నారు? విద్యార్థులు ఎటువంటి
ప్రాబ్లమ్స్ ఫేస్ ఓ చేస్తున్నారు? మా కష్టాలు మీకేం చెప్పాలమ్మా! ఒక్కొక్కళ్ళు రూ. 5 భోజనం చేస్తుర్రు. ఎవరన్నా బాగా బలిసినోళ్ళు హైదరాబాద్‌లో కొంత వేల కోట్ల మంది, వందల మంది డబ్బున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులున్నారు గానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇప్పుడు ఢిల్లీ పోవడానికి 52 సార్లు ఢిల్లీ పోవడానికి రేవంత్ రెడ్డి సీఎం అయినాక 52 సార్లు ఢిల్లీకి పోయిండు గానీ, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ రావడానికి ఒక్కసారి వచ్చిండు. అదేదో మీటింగ్ పెట్టి ఎళ్ళిపోయిండు. మా బాధలేంది, మా కష్టాలు ఓన్లీ ఆడ కాంగ్రెస్ నాయకులే ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు గానీ, ఒక నిరుద్యోగి మాత్రం ఒక నిరుద్యోగి గూడా పోలేదు అక్కడికి. ఒక్క నిరుద్యోగి గూడా రేవంత్ రెడ్డి మీటింగ్‌కి పోలేదు. అది ఓన్లీ వాళ్ళ నాయకులు, వాళ్ళ లీడర్‌లొచ్చి ఆ మీటింగ్ పెట్టుకొని ఏదో డబ్బా కొట్టి ఎళ్ళిపోయిండు. మీరెన్ని కోట్లంటే అన్ని కోట్లు ఇస్తా అని చెప్పి ఎళ్ళిపోయిండు. కానీ మా గురించి మా బాధలు పట్టించుకొని ఇప్పుడు చదువుకోవాలంటే మా నిరుద్యోగులు మధ్యాహ్నం అందరూ వండుకొని ఇక్కడ సరైన భోజనం లేక అంతా నాన్ బార్డర్సే ఉంటారు. ఎక్కువ ప్రిపరేషనోళ్ళు ఇక్కడ నాన్ బార్డర్సే ఉన్నారమ్మా. బార్డర్స్ తక్కువ. ఎవరో 50% బార్డర్స్ ఉంటారు. 50% నాన్ బార్డర్స్ ఉంటారు. అయిపోయినోళ్ళు ఏందంటే జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు. మా బాధలు వండుకోవాలంటే మాకు దాదాపు మాకు మాకు ఎవరైనా డొనేషన్ చేస్తే రూ. 5 భోజనం కూడా మేము అక్కడ బస్సులో రూ. 5 భోజనం పెడతారు. ఆడ పోయి తింటారు మా నిరుద్యోగులు. మా బాధలు చెప్పుకోవాలంటే చాలా ఘోరం అమ్మ. పుస్తకాలు సరిగ్గా లేవు ఇక్కడ. చదువుకోవాలంటే మెటీరియల్ గవర్నమెంట్ ఆహ్, స అన్నదానాలకు ఎక్కడ అన్నదానం పెడితే వినాయకుని చవితి రోజైతే ప్రతిరోజు అన్నదానానికి పోవడమే. ప్రతిరోజు. మాకు అట్లా ఉంది గానీ మాకు ఎవరైనా డొనేట్ చేసేటోళ్ళు మా బాధలు చాలా ఘోరంగున్నాయి. ప్లస్సు కోచింగ్ తీసుకోవడానికి కూడా మాకు లేకుండా మేము సొంతంగా చదువుకుంటున్నాం. ఇక్కడ ఉన్నోళ్ళందరూ సొంతంగా ప్రిపరేషనే. కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు కూడా లేక ఇక్కడ సొంతంగా ప్రిపరేషన్ అయ్యేటోళ్ళే ఉన్నారు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో మంచి మంచి కోచింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తాం. ఫ్రీగా ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తాం. మంచిగా యూపీఎస్సీ లెవెల్‌లో మీకు చదివిస్తామని మాయమాటలు చెప్పింది. అసలు మా గురించి పట్టించుకునే నాదుడు లేడు. మా చదువు మేము చదువుకుంటున్నాం. అసలు ఆ నోటిఫికేషన్‌లు వస్తాయని కూడా మేము అనుకుంటున్నాం. ఆ నోటిఫికేషన్‌లు వస్తాయని కూడా మాకు నమ్మకం లేదు. 1,00,000 ఉద్యోగాలు కూడా ఇస్తాడో ఇయ్యడని మాకు అనిపిస్తుంది. చాలా ఘోరంగా ఉందమ్మా. విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం అనేది చాలా మా బాధలు చెప్పుకోవడానికి కూడా మేము ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే అసలు ఆయన అపార్ట్‌మెంట్ కూడా ఇయ్యట్లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే అపార్ట్‌మెంట్ ఇయ్యట్లేదు. ఇక మా నిరుద్యోగులకు అపార్ట్‌మెంట్ ఇస్తాడమ్మా. మేము లేనోళ్ళం. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మాకు చాలా రొక్కాడితే గాని రెక్కాడని మా అమ్మ నాన్నలు కష్టం చేసి మాకు డబ్బులు పంపిస్తేనే మేము చదువుకుంటున్నాం. మరి ఏదో జాబ్ వస్తదని ఇక్కడికి వచ్చి చదువుతుంటే గాని మరి ఆ నోటిఫికేషన్ ఇయ్యట్లేదు. జాబ్ క్యాలెండర్‌లోనే ఇప్పుడు మా బాధలంటే మేము ఎట్నో ఒకలా తీర్చుకుంటాం. ఎట్నో ఒకలా తినుకుంటూ ఎళ్ళదీస్తాం గానీ, మరి నోటిఫికేషన్‌లన్నీ ఇస్తే మేము చదువుకుంటాం గదా! ఇప్పుడు నోటిఫికేషన్ గూడా ఇయ్యట్లేదు. అట్లా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. హ్మ్. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎన్ని జాబ్స్, ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు? ఏమి ఇయ్యలేదమ్మా. ఏడొచ్చింది జాబ్ క్యాలెండరే రాలేదు. ఏమో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకి ఆయన ఎగ్జామ్ పెట్టిండు. ఎంపీ ఎలక్షన్‌ల గెలవాలని అన్ని నోటిఫికేషన్‌లకు ఎగ్జామ్ పెట్టిండు. రిజల్ట్ కూడా ఇచ్చిండు. వాళ్ళకి అపార్ట్‌మెంట్ కూడా ఇచ్చిండు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్‌లో గెలవాలని అదొక పెద్ద డ్రామా. ఏందంటే రాహుల్ గాంధీని పీఎం జేయాలి. ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చేస్తుందని అదొక పెద్ద డ్రామా. అది మామూలు డ్రామా కాదు. సినిమా ఎట్లా ఉంటదో అది కూడా ఒక పెద్ద డ్రామా లెక్క నడిసింది. కానీ ఇప్పుడు అసలు మాకు అపార్ట్‌మెంట్ ఇయ్యట్లేదు. ఉద్యోగాలు ఇయ్యట్లేదు. చాలా ఘోరంగుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. కేసీఆర్ కంటే ఎక్కువ నియంత్రణ లెక్క పరిపాలిస్తుండు గానీ, ఏది హైడ్రా తెచ్చిండు. హైడ్రా వల్ల ఎన్ని వేల కోట్లొచ్చినాయో. ఇప్పుడేదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటుండు. ఆ ఇంటిగ్రేటెడ్‌లో 30,00,000 కోట్ల బడ్జెట్ అట. మరి మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే బాగుంటది కదమ్మా! మేము ఆయన్ని ఫోటో పెట్టుకుంటాంగా, ఇంట్లో ఫోటో పెట్టుకొని మొక్కుతాంగా. మా గురించి పట్టించుకోవట్లేదు అసలు. చాలా ఘోరంగుంది పరిపాలన. అసలు ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు న్యాయం జరుగుతుందనుకుంటున్నారా? లేదు మేడం. న్యాయం అసలేం జరగట్లే. మొత్తం అన్యాయం జరుగుతుంది. అసలు మా బాధలే ఇట్లున్నాయంటే స్కూళ్ళల్లో ఇంకెన్ని బాధలున్నాయి వాళ్ళకి సౌకర్యాలు లేక ఇంకా చాలా ఘోరంగున్నాయి. మా నిరుద్యోగుల గురించయితే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మామూలు మోసం గాదు. మేమే నిరుద్యోగులు ఏందంటే ఇప్పుడు 30-35 సంవత్సరాల లోపు పిల్లలే ఇక్కడ ఉంటారు ఎక్కువ. ఏందంటే మ్యారేజ్ గావాలి. ఏందంటే మాకు సెటిల్ అయ్యి ఏదైనా జాబ్ వస్తే మేము పెళ్లి చేసుకునే ఏజ్ ఇది. అయితే మేము చాలా కసి మీద ఉంటాం. మమ్మల్ని తక్కువ అంచనా ఏస్తుండు రేవంత్ రెడ్డి. ఇట్లా తక్కువ అంచనా ఏసి మామూలుగా ఏదో ఏదో ఏమంటారు బఠానీలకు అదేమంటారు బీర్ బాటిల్‌లకు అమ్ముడుపోతారు. ఉస్మానియా యూనివర్సిటీలో అంటే రూ. 10,000 ఇస్తే రూ. 1000 ఇస్తే కూలీ వాళ్ళు ఒక పనిలోకొస్తారని అనుకుంటుండు గానీ రేవంత్ రెడ్డికి పక్కా మైనస్ పడతది. ఆయనకు బుద్ధి చెప్పే రోజులొస్తాయి. ఇట్లనే ప్రభుత్వం మాకు జాబ్ క్యాలెండర్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే మాత్రం చాలా చాలా జూబ్లీ సెలక్షన్‌లో ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తే అవసరమైతే ఓడగొట్టడానికి కూడా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక బస్సు పెట్టి ఇంటిల్లి తిరిగి ఓడగొడతాం. అట్లా ఉంటది.